నాకు వినుబుద్ధి పుట్టించుచున్నాడు అనే మాట ఇక్కడ ప్రాముఖ్యంగా గమనించాలి. అలసిన వారికి ఊరట కలిగించే మాటలు ఈరోజు నా జీవితాల్లో మనం ఒక్కసారి ఆలోచించవలసి, మనం వినాలా? గాడ్ ఈజ్ లైక్ ప్రతి ఉదయం ఎవ్రీ డే వీ హ్యావ్ టు లిసన్ టు గాడ్. ప్రతి ఉదయం మన జీవితాల్లో వినడం మనం నేర్చుకోవాలి. అలసిన వారికి ఊరట కలిగించే మాటలు మన జీవితాల్లో మాట్లాడాలి. ఇక్కడ మీరు గమనించండి, యేసయ్యని ఎప్పుడైనా ఇంకొక శిష్యుడి గురించి కానీ లేకపోతే ఇతరుల గురించి కానీ ఒక గాసిప్ చేసినట్టు మనం ఎక్కడైనా గమనించగలుగుతామా? మన జీవితాల్లో ఎక్కడ పనికిరాని పంచాయతీలు కానీ లేకపోతే పనికిరాని ముచ్చట్లు మనం పెడుతూ ఉంటాం. ఎవరి గురించి రా అంటే వేరే వారి గురించి. నేను చెప్పే మాట ఈరోజు ఒక్కటి గుర్తుపెట్టుకో, మన ముందు మంచి మాట్లాడి మన లేనప్పుడు ఎవరైనా చెడు మాట్లాడుతుంటే, నేను చెప్పే మాట, మన గురించి మన ముందు మంచి మాట్లాడుతుంటారు, మన వెనుక ఎవరైనా చెడు మాట్లాడి ఆ చెడు మాట్లాడే దానిలో మన గురించి మంచి మాట్లాడే వారు ఏకీభవిస్తున్నారు అని అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకనగా మన ముందు మంచి మాట్లాడేవారు మన వెనక ఎవరైనా చెడు మాట్లాడుతూ ఉంటే వారితో సమర్థించకుండా ఇది తప్పు, ఆ బ్రదర్ ఆ సిస్టర్ నాకు బాగా తెలుసు అలాంటి వారు కాదు అని చెప్పేవారే మనల్ని నిజంగా ప్రేమించేవారు. అలాంటి వారి మాటలే మనం నమ్మాలి. అలాంటి వారిని మన జీవితాల్లో ఉండేటట్టు మనం అనుమతించాలి అనేది మనం గ్రహించాలి. ఏది మంచిదో ఏది చెడైనదో, ఏది కరెక్ట్ మాట ఏది కరెక్ట్ మాట కాదో అనేది మనకి తెలుస్తుంది. ఆ విధంగా మనం ప్రవర్తించే విధంగా మనం జీవిస్తూ ఉంటాం. కానీ మానవుని జీవితంలో ఉన్న గొప్ప లోపం ఏంటిదనగా మనం వినడానికి ఇష్టపడము. ఇక్కడ మీరు గమనిస్తే యేసయ్యనే అంటున్న మాట, వినకుండా నేను తొలగిపోలేదు. మీరు గమనించాలి, ఆయన వినుబుద్ధి కలిగిస్తుంటే వినకుండా ఆయన తొలగిపోలేదు. కానీ మానవుడిగా మన జీవితాల్లో మీరు ఆలోచించండి, దేవుడు ప్రతి ఉదయం మన జీవితాల్లో ఏదో ఒక ద్వారా మనం మాట్లాడుతుంటే మనం తొలగిపోతున్నాం. ఆ వింటే మన జీవితాల్లో ఒక గైడెన్స్ కలుగుతుంది. ఏది మంచి ఏది చెడు అనేది మనకు తెలుస్తుంది. మన జీవితాల్లో అది వినాలి అని అంటే ప్రతి ఉదయం, నేను చెప్పే మాట, ప్రతి ఉదయం దేవుని వాక్యాన్ని మనం ధ్యానించాలి. మనకు ఒక క్వైట్ అండ్ పర్సనల్ టైం మన జీవితాల్లో ఉండాలి. మనం చర్చిలో అందరితో కలిసి ప్రార్థన చేసాం, కుటుంబంలో కలిసి అందరితో ప్రార్థన చేసామంటే కాదు. వ్యక్తిగత సమయం మనకు ఎంతో ప్రాముఖ్యమైనది. ఆ వ్యక్తిగత సమయంలోనే దేవుడి యందు కన్నీరు గార్చి మొర్రపెట్టి మనం చేస్తే దేవుడు మన జీవితాల్లో మనకి నేర్పిస్తుంటారు ఏది సరైనది. హీల్ గైడ్ us. చాలామంది కుటుంబాల్లో నేను గమనించేది ఏంటిదంటే తోబుట్టుల గురించి మాట్లాడుతుంటారు. తోబుట్టుల గురించి వాడలా వాడిలా తనలా తినిలా. ఇంకా బాధాకరం ఏంటిదంటే పెళ్ళిళ్ళు అయిపోయాక తోబుట్టుల భార్య గురించి తోబుట్టుల భర్తల గురించి కూడా మాట్లాడి డిస్కషన్ పెట్టి వీడిలా. మనకు అవసరమైనది ఏంటిది? మన కుటుంబం, మన బిడ్డలు, మన క్షేమం, మన అభివృద్ధి, అతి ముఖ్యంగా మన కుటుంబం అంతా దేవుడి యందు ఎంత విశ్వాసంగా ఉన్నారా లేదా అనేది మనకి చాలా ప్రాముఖ్యమైనది. కానీ మానవులుగా మనం చేసేది ఏంటిది అనగా మనం వినకుండా మాట్లాడేస్తుంటాం. మాట్లాడేది ఇతరులకు గాయం కలిగే విధంగా ఉంటుంది. ఆ గాయం కలిగి ఏదైనా మనస్పర్ధాలు వచ్చి కొట్లాటాలు అప్పుడు వినడానికి ప్రయత్నిస్తాం. అప్పుడు విన్నదాన్ని అర్థం చేసుకుంటామంటే అర్థం చేసుకోం. విన్నదానికి స్పందించడానికి మనం ప్రయత్నించే విధంగా ఆలోచిస్తుంటాం. యేసయ్య ఎవరి గురించి ఆలోచించారు? తన గురించి ఆలోచించలేదు. యేసయ్య తన జీవితం గురించి ఆలోచించలేదు. యేసయ్య తనకున్న సౌభాగ్యాల గురించి ఆలోచించాలి. యేసయ్య కోరుకున్నది మా రూపంలో సృష్టింపబడ్డవారు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ దేవుడి త్రియేక దేవుని రూపంలో సృష్టింపబడ్డ మానవుడు మాతో పాటు సహవాసం చేయాలని చెప్పి మన గురించి ఆలోచించి, మన క్షేమం గురించి ఆలోచించి, మనం పరలోకంలో ఉండాలని ఆలోచించి వారు మన దగ్గరికి వచ్చారు అనేది మనం గమనించాలి.